ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్, వాట్సాప్ మొదలగు సామాజిక మాధ్యమాల్లో గుర్తు తెలియని వ్యక్తుల నెంబర్ల నుంచి వచ్చిన సందేశాలు, స్నేహ అభ్యర్థనలు మొదలగు వాటిని స్పందించవద్దని గుంటూరు జిల్లా ఎస్పీ వకుల్ సిందాల్ ప్రజలకు సూచించారు. ఈ విషయంలో ఏదైనా అనుమానంగా ఉన్నా, ఎవరైనా బెదిరింపులకు పాల్పడుతున్నా వెంటనే పోలీస్ స్టేషన్లో కానీ డైల్ 112 లేదా 1930 కి ఫోన్ చేయాలని చెప్పారు. ఇదే తరహాలో కాల్ బాయ్ వ్యాపారం ముసుగులో సైబర్ నేరాలకు పాల్పడుతున్న బాపట్ల జిల్లా ఇంకొల్లు గ్రామానికి చెందిన చౌడా చైతన్య కృష్ణ పవన్ ను అరెస్టు చేయడం జరిగిందని చెప్పారు. గుంటూరు జిల్లా ఎస్పీ కార్యాలయంలో మంగళవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వకుల్ సిందాల్ మాట్లాడుతూ చైతన్య కృష్ణ పవన్ ఆడవారి పేర్లతో సైబర్ నేరానికి పాల్పడిన ఉదంతాన్ని వెల్లడించారు. ఇదే తరహాలో కాల్ బాయ్ వ్యాపారం ముసుగులో సైబర్ నేరాలకు పాల్పడుతున్న బాపట్ల జిల్లా ఇంకొల్లు గ్రామానికి చెందిన చౌడా చైతన్య కృష్ణ పవన్ ని అరెస్టు చేయడం జరిగిందని చెప్పారు. గుంటూరు జిల్లా ఎస్పీ కార్యాలయంలో మంగళవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వకుల్ సిందాల్ మాట్లాడారు. చైతన్య కృష్ణ పవన్ ఆడవారి పేర్లతో సైబర్ నేరానికి పాల్పడిన ఉదంతాన్ని వెల్లడించారు. నిందితుడు చేతిలో పలువురు మోసపోయారని పేర్కొన్నారు. నిందితుడు కూడా ఆన్లైన్ బెట్టింగ్ లో ₹1 కోటి పోగొట్టుకున్నాడని తెలిపారు. అదేవిధంగా ఆన్లైన్ బెట్టింగ్ పై విచారణ జరిపిస్తామని ప్రకటించారు. ఒక నంబర్ నుంచి, ఒక ఫేస్బుక్ అకౌంట్ నుంచి ఆయనకి కొన్ని చాట్స్ వచ్చాయి. ఆ ఫేస్బుక్ అకౌంట్స్ ఒక లేడీ సంబంధించిన అకౌంట్స్. లేడీ ఫోటో పెట్టుకొని, లేడీ పేరు పెట్టుకున్న అకౌంట్ నుంచి మీరు కాల్ బాయ్గా వర్క్ చేస్తారని కంప్లైనెంట్ని అడగడం జరిగింది. నాకు ఇంట్రెస్ట్ లేదు, నాకు చాలా పెద్ద వయసు అని కంప్లైనెంట్ చెప్పడం జరిగింది. అయినా కూడా అకౌంట్ నుంచి ఆయనకి కంటిన్యూస్గా కొన్ని ఆడియోస్ పంపించడము, కొన్ని మెసేజ్లు చేయడము జరిగింది. తర్వాత ఇంకొక ఫోన్ నెంబర్ నుంచి ఆయనకి మేము పోలీసు నుంచి మాట్లాడుతున్నాము, మీరు అసభ్యకరంగా కొంతమంది మహిళలతో మీరు ఫేస్బుక్ మీద మాట్లాడుతున్నారు, మీరు ఇంత డబ్బు పంపిస్తే కానీ మీ మీద కేసులు పెట్టడం జరుగుతుంది. అదేవిధంగా ఆయన ప్రాపర్టీస్ గురించి అంత డీటెయిల్స్ కనుక్కొని మేము ఐటీ డిపార్ట్మెంట్ నుంచి అఫీషియల్స్ మాట్లాడుతున్నాము, మీరు మాకు ఇంత డబ్బు పంపిస్తే కానీ మీ మిల్స్ మీద రేట్లు చేయడం జరుగుతుంది అని చెప్పి కంప్లైనెంట్ నుంచి అరౌండ్ 1 crore తీసుకోవడము విడుదలగా జరిగింది. సో ఈ కంప్లైంట్ వచ్చినాక కేసు రిజిస్టర్ చేసి ఇన్వెస్టిగేషన్ చేయడం జరిగింది. సో ఇన్వెస్టిగేషన్ చేసి ఈ ముద్దాయిను ఐడెంటిఫై చేసి అరెస్ట్ చేయడం జరిగింది. ముద్దాయి పేరు చైతన్య కృష్ణ పవన్, రెసిడెంట్ ఆఫ్ ఇంకొల్లు, బాపట్ల డిస్ట్రిక్ట్, 27 years old. ఇతని మీద ఇంతకు ముందు కూడా సైబరాబాద్ పోలీస్ స్టేషన్లో, క్రైమ్ పోలీస్ స్టేషన్లో ఇదే సేమ్ ఎంఓతో ఒక కేసు ఉంది. దాంట్లో కూడా ఇతను అరెస్ట్ అయ్యాడు. దాంట్లో కూడా ఇలాగే ఫస్ట్ ఇతను చేసేది ఇతను చేసే ఎంఓ ఏంటంటే, ఇతను ఒక మహిళ ఫోటో పెట్టుకొని, పేరు పెట్టుకొని ఫేస్బుక్ అకౌంట్ నుంచి కొంతమందిని ఐడెంటిఫై చేసి చాట్స్ చేస్తారు. చాట్స్లో మీరు కాల్ బాయ్గా వర్క్ చేస్తారా, ఒప్పుకుంటే వాళ్ళకి ఒక ఐడి కార్డ్ ఇవ్వడము, వాళ్ళతో రకరకాలుగా చాట్లు చేయడము చేస్తాడు. దాని తర్వాత మీరు మహిళలతో అసభ్యకరంగా మాట్లాడారని పోలీస్ ఆఫీసర్ చెప్పి ఇతనే వేరే నెంబర్తో మాట్లాడుకొని వాళ్ళని బ్లాక్మెయిల్ చేసి అమౌంట్లు తీసుకుంటాడు.